भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा। భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 8 అంగములు. ఈ జగత్తును గురించిన భౌతిక శక్తి అద్భుతమైన వైవిధ్యం కలది మరియు నిగూఢమైనది. దీన్ని వర్గీకరణ చేసుకుంటే మన పరిమితమైన బుద్ధులకు కాస్త అర్థం అవుతుంది. కానీ ఈ ప్రతి ఒక్క మార్గంలో కూడా అసంఖ్యాకమైన ఉపవర్గాలు ఉన్నాయి. ఆధునిక శాస్త్రంలో అనుసరించే వర్గీకరణ ఏమిటంటే అక్కడ పదార్థాన్ని మూలకములు సమ్మేళనముగా పరిగణిస్తారు. ప్రస్తుతం 118 మూలకాలు కనుగొనబడిన పీరియాడిక్ టేబుల్లో పొందుపరచబడ్డాయి. భగవద్గీతలో మరియు సాధారణంగా వైదిక తత్వజ్ఞానంలో సమూలమైన వేరే పద్ధతి వాడబడింది. పదార్థాన్ని ప్రకృతి అంటారు, అంటే భగవంతుని శక్తి. మరియు ఈ శక్తి యొక్క 8 అంగాలు ఈ శ్లోకంలో చెప్పబడడం జరిగింది. ఆధునిక శాస్త్ర పద్ధతి యొక్క సహాయంతో ఇది ఎంత అద్భుతమైన పరిజ్ఞానమో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు అర్జునుడికి 5000 సంవత్సరముల క్రితం ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందక ముందే చెప్పిన విషయం. ఒక సంపూర్ణం యూనిఫైడ్ ఫీల్డ్ దియర్. ఆయన అన్నాడు, అర్జున, ఈ విశ్వంలో ఉన్నదంతా నా భౌతిక శక్తి యొక్క స్వరూపమే. కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తియే ఇన్ని వివిధ రకాలు ఆకారములను, స్వరూపాలను మరియు పదార్థములుగా రూపాంతరం చెందింది. ఇదే విషయం తైత్తిరీయోపనిషత్తులో విస్తారంగా వివరించబడింది. ఈరోజుకి ఎక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.